బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోచుకున్నప్పటికీ కొందరు బ్రిటిష్ అధికారులు మాత్రం భారతీయుల క్షేమం కోరుకున్నారు. వారిలో కాటన్ మహాశయుడు ఒకరు. నేడు ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు బాగా పండటానికి, కరువు పరిస్థితులు లేకుండా ఉండటానికి, గోదావరిని ప్రజావసరాలు తీర్చే నదిగా మార్చటానికి మూలపురుషుడు సర్ ఆర్థర్ కాటన్. ఆయన కేవలం గోదావరి ప్రజలకేగాక అన్నదాతగా భారతీయులకు చిరస్మరణీయుడు. గోదావరి డెల్టా 1831 నుంచి 32 వరకు లో అతివృష్టి, తుఫానులకు లోనయ్యింది. 1833లో అనావృష్టి వలన కలిగిన కరువు వలన 2 లక్షల ప్రజలు తుడిచిపెట్టుకుపోయారు. అలాగే 1839లో పెన మరియు కరువు మరింత మందిని పొట్టన పెట్టుకుంది. 1852లో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట అభయ గోదావరి జిల్లాలలోని రైతుల, ప్రజల ఆర్థిక మరియు జీవన గతులను మార్చివేసింది. తమపాలిట దుఃఖదాయినిగా ఉన్న గోదావరిని ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈ 2 జిల్లాల ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. 1831లో అతివృష్టి, 1832 తుఫాను వచ్చి అల్లకల్లోలం చేయగా 1833లో గుంటూరు కరువు వచ్చి ప్రజల్ని మార్చేసింది. ఆ కరువులో తాళలేక గోదావరి ప్రజల్లో చాలామంది ముఠాముల్లే కట్టుకుని దక్షిణాదికి తరలివెళ్లారు. ఉన్నవారు లేనివారినే తరతమ భేదం లేకుండా సాగిన ఈ ప్రయాణాల్లో జిల్లా మొత్తం మీద ప్రతి 4 ఒక్కరు గతించారు. ఎంత దారుణమైన కరువంటే ఆడపిల్లల్ని కొందరు హైదరాబాద్కు అమ్ముకున్నారు. ఊళ్ళో గుండా ధాన్యం పోవాలంటే పోలీస్ బందోబస్తుతో తప్ప సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వం ఏదో పేరుకి చెరువులు త్రవించే పనులు చేయించినా అవి అంతగా అపకరించలేదు. రోడ్లన్నీ శ్మశానాలుగా మారిన నాటి దృశ్యాలు బ్రిటిష్ చరిత్రకారులు సైతం ప్రస్తావించక తప్పలేదు. ఈ కరువు నుండి కొంచెం తేరుకునేసరికి 1839లో మళ్లీ పెనుతుఫాను వచ్చి దెబ్బతీసింది. గోదావరి ప్రాంతంలో నాడు ప్రత్తి విరివిగా పండించేవారు. మిల్లులు స్థాపించారు. కాని ఇంతకంటే చౌకగా బట్టలు ఉత్పత్తి చేసే పద్ధతుల్ని బ్రిటిష్ వారు కనుగొన్నందున ఇక్కడ మిల్లులు మూతపడ్డాయి. దీనితో ప్రత్తి జీవనాధారంగా కూడా పోయింది. అంతవరకు మిల్లులపై ఆధారపడేవారు కూడా భూముల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. భూముల ఫలసాయం దైవాధీనంగా ఉన్నది. జిల్లాలో ప్రభుత్వాదాయం కూడా క్షీణించింది. ప్రజలు క్షీణించారు. 1821 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,38,308 అయితే 2 దశాబ్దాల తరువాత 1841 లెక్కల ప్రకారం 5,61,041 అని తేలింది. దీన్ని బట్టి కరువుల బారికి ఎందరు గురైనారో ఊహించవచ్చు. గ్రామాల్లో అమరకపు వ్యవసాయ పద్ధతిననుసరించి భూమి అంతా ఎవరో ఒక పెద్ద మనిషి స్వీకరించి కౌళ్లకిచ్చి శిస్తు వసూలు గావించి ప్రభుత్వానికి ఇస్తుండేవారు. కరువుల వల్ల ఈ విధానానికి ఎవరూ ముందుకురాని పరిస్థితి. ఆ పరిస్థితిని పరిశీలించమని మద్రాసు నుండి మౌంట్ మోరీ అనే అతన్ని పంపించారు. నన్ను కాదని ఎవరినో పంపిస్తారా అని నాటి బ్రిటిష్ కలెక్టర్ కినుక వహించి అతనికి సహకరించలేదు. అయినా మౌంట్ మోరీ పరిస్థితి చూచి ప్రభుత్వానికి నివేదించాడు. ఇది 1844 అటిగాథ. ప్రభుత్వం కళ్లు తెరిచింది. కరువు నివారణకై ఏం చేయాలో ఆలోచించసాగింది. అట్లాంటి దారుణ పరిస్థితిలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ప్రాంతానికి వచ్చాడు. అతను అప్పటికే కావేరీ నదిని మళ్లించి తంజావూరు ప్రజలకు సేవలు చేసి ఉన్నాడు. అనారోగ్య కారణంగా విశాఖపట్టణంలో చర్చి నిర్మాణం వంటి తేలిక పనులు చేస్తున్నాడు. ప్రభుత్వ కోరికపై గోదావరి నది ప్రాంతమంతా సర్వే చేశాడు. సుదీర్ఘమైన నివేదిక సిద్ధం చేశాడు. ఘాటైన మాటలతో ప్రభుత్వాన్ని ఎత్తిపడిచాడు. సైన్సు, నాగరికత ఉన్నదనుకునే బ్రిటిష్ వారు పరిపాలిస్తూ కూడా ప్రజల్ని ఈ విధంగా ఉంచడం, నీటిని సద్వినియోగం చేసుకునేటందుకు తోడ్పడకపోవడం గర్హనీయమన్నాడు. అప్పటికీ 40 సంవత్సరాలుగా బ్రిటిష్ వారు గోదావరి ప్రజల సంకటస్థితిని చూస్తూ మిన్నకుండడం క్షంతవ్యం కాదన్నాడు. గోదావరి ప్రాంతమంతా చెరకు పండిస్తే ఎగుమతులు పెరుగుతాయని, ప్రజల ఆదాయం ప్రభుత్వాదాయం పెరిగి ఉభయ కుశలోపరిగా ఉండొచ్చన్నాడు. ఏప్రిల్ 1845 17న తన నివేదిక ప్రభుత్వానికి సమర్పించాడు. తదనుగుణంగా గోదావరికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించడం ముఖ్యం.
వరదల బారి నుండి పంటల్ని కాపాడటానికి కరకట్టలు వేయటం, పంటలకు ప్రయాణాలకు తోడ్పడే కాలువలు త్రవ్వటం, మురుక నీటిపారుదల సౌకర్యాలు అమర్చటం, ధాన్యం రవాణా దృష్ట్యా అవసరమైన రోడ్లు, బ్రిడ్జీలు నిర్మించటం తక్షణ కర్తవ్యాలన్నారు. దీనివలన ఎంత ఖర్చు అయ్యేది, ఏ విధంగా ఆదాయం వచ్చేది అంచనా వేసి చూపాడు. మొత్తం ఖర్చు 1,20,000 పౌండ్లు కాగా ఒక్క ఆనకట్ట వరకు 45,575 పౌండ్లు అవుతుందన్నాడు. నాటి పౌండు విలువ ₹10. కాటన్ నివేదికను ఇండియాలోనూ ఇంగ్లండులోనూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎట్లాగైతేనేమి అతని పథకాన్ని ఆమోదించారు. గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట పని 1847లో ప్రారంభమైంది. కాటన్ చీఫ్ ఇంజనీరుగా పనిచేపట్టి ధవళేశ్వరం వద్ద ఇల్లు వేసుకుని నిర్విరామ కృషి చేశాడు. పనివారంతా అతన్ని సన్యాసి అనేవారు. నిష్కామకర్మగా అతను చేస్తున్న పనిని బట్టి వారట్లా పిలిచేవారు. 1847లో ఆనకట్ట ప్రారంభించినది మెదలు 1850 వరకు 30,54,413 మంది కార్మికులు అక్కడ పనిచేశారు. రోజుకు సగటున 2,500 నుండి 3,500 మంది కూలీలు ఉండేవారు. ఆనకట్ట నిర్మాణం ప్రారంభించినది మొదలు కాటన్కు ప్రభుత్వ తోడ్పాటు అంత ఉత్సాహకరంగా లేదు. సర్వేకుగాను 1,000 పౌండ్లు ఇచ్చారు. తొలుత 6 ఆఫీసర్లనడిగితే 3 ఇచ్చి సరిపెట్టుకొమ్మన్నారు. అది అనుభవం లేని వారిని పంపించారు. కాటన్ మెదటి నుండి ఒక వాదన చేస్తూ వచ్చాడు. ఇక్కడ కూలీలచేత పని త్వరగా చేయించవచ్చు, సంవత్సరానికి 6 మాసాలు నిర్విఘ్నంగా ఆనకట్ట పని సాగించవచ్చు. ఆనకట్టతో పాటు వెన్వెంటనే కాలువల త్రవ్వకం సాగితేగాని ప్రజలకు ఉపయోగం జరగదు. రైళ్లపై డబ్బు తగలేసి కంటే నీటివనరులపై ఆ డబ్బు వినియోగిస్తే అటు రవాణాకు ఇటు భూమి అభివృద్ధికి ఉపయోగపడుతుంది కనుక 1,00,000 పౌండ్ల చొప్పున 5 ఏళ్లపాటు వరుస డబ్బు మంజూరు చేస్తే పనంతా పూర్తి అవుతుంది. ఫలితం ఆశాజనకంగా ఉంటుంది. అంటే ప్రభుత్వం పెడచెవిని బెట్టింది. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం లేకపోయినప్పటికీ ఆర్థర్ కాటన్ మాత్రం పట్టుదలతో ఆనకట్ట పని పూర్తి గావించాడు. అప్పుడే 1 ఏడాది ప్రాయంలో కుమార్తె చనిపోయింది. ఇంట్లోకి ఎప్పుడూ పాములు వస్తుండేవి. గుట్టలు ప్రేల్చుతుంటే రాళ్లు ఇంటిమీద పడుతుండేవి. ఆరోగ్యం అంతంతమాత్రంగా గల కాటన్ ఎండలకి తట్టుకోలేకపోయాడు. ఎండదెబ్బ అతన్ని మంచాన పడేసింది. సెలవుబెట్టి బాధతో కొన్నాళ్లు ఆస్ట్రేలియా వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. తాను వెడుతూ ఓర్ అనే సమర్థుడైన ఇంజనీర్కు పని అప్పగించి వెళ్లాడు. మొత్తానికి 1854లో ఆనకట్టకు ఒక రూపు వచ్చింది. 1872లో నరసాపూర్ అత్తిలి కాలువ త్రవ్వగా ఆ ఒక్క కాలువ క్రిందే 13,000 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. 1860లో కాటన్ రిటైర్ అయ్యాడు. 1859లో జిల్లా పరిపాలనలో మార్పులు జరిగాయి. రాజమండ్రి జిల్లా కోస్తా గోదావరి జిల్లాగా మారింది. 1857 పై తిరుగుబాటు సమయంలో విధ్వంసక చర్యలు జరుగుతాయని, ఆనకట్టలు పాడు చేస్తారని భావించారు. కాని దక్షిణాదిన సిపాయి తిరుగుబాటు ప్రభావం లేకుండా పోయింది. కాటన్ ఇంగ్లండు వెళ్లిపోయాడు. కథ ఇంతటితో ముగియాల్సింది. అప్పుడు సుఖాంతంగా ఉండేది. అట్లా జరగలేదు. కాటన్ మొదటి నుండి ఒక వాదన చేస్తూ వచ్చాడు. భారతదేశానికి రైళ్ల కంటే కాలువల వలన ఎక్కువ ఉపయోగం ఉంటుందని, కాలువలు పంటలకు ప్రయాణాలకు పనికొస్తాయని వాదించేవాడు. ఈ వాదనను వ్యతిరేకించేవారంతా ఇంగ్లండులో కాటన్పై చర్చ లేవనెత్తారు. ఇండియాలో కాటన్ చేసిన పనులు సత్ఫలితాలనివ్వలేదని, దండుగా మారివని, కనుక విచారణ జరగాలన్నారు. అక్కడ కామన్స్ సభలో చర్చ జరిగింది. ఫలితంగా కాటన్ పనులపై విచారణకు సెలెక్టు కమిటీ నియమించారు. 1878లో లార్డ్ జార్జి హేమిల్టన్ అధ్యక్షతన ఏర్పడిన ఈ సంఘం 900 పై చిలుకు ప్రశ్నలు వేసి కాటన్ను పరీక్షించారు. సర్ జార్జి కాంప్ బెల్ వంటివారు కాటన్ వ్యతిరేకత బాగా చూపారు. అయినా నాడు కామన్స్ సభలో జరిగిన చర్చలకు, పత్రికలలో జరిగిన వాదోపవాదాలకు సెలెక్టు కమిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పి రాణించగలిగాడు కాటన్. కాటన్ తాను చేసిన పనిలో నమ్మకం ఉంచటమేగాక ఫలితాలను ప్రత్యక్షంగా చూపగలగటమే కాటన్ ధైర్యానికి ఆస్కారమైంది. రైలు మార్గాలు వేసిన తరువాత వచ్చిన ఫలితాలను, కాలువల వలన వచ్చిన వాటిని పోల్చి బాగోగులు చూపారు. గోదావరి డెల్టా పితామహుడు గా దేశీయుల ఆదరాభిమానాలకు కాటన్ పాత్రుడయ్యాడు.
కాటన్ ఆనకట్ట నిర్మాణపు పనులలో దేశీయులపై ఉంచిన నమ్మకం, వారిచే పని చేయించుకున్న తీరుకడు ప్రశంసనీయం. పల్లకి ఎక్కిన ప్రభువు వలెగాక తాను ఒక కూలీగా అందరితో కలసి కష్టించిన ఫలితంగా ఆయనకు మంచి ఆదరణ లభించింది. నిర్మాణపు పనులకు వీణం వీరన్న వంటి ఓవర్సీర్లు కాటన్కు లభించారు. వీరన్న తరువాత సబింజనీరుగా పైకి వచ్చాడు. రాయ్ బహదూర్ బిరుదు పొందాడు. కాటన్కు సహకరించి పనులు జరగటానికి తోడ్పడ్డాడు. గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్ అర్థర్ కాటన్కు చేదోడు వాదోడుగా ఉండి 10,000 మంది కూలీలను సమీకరించి వారికి పనిలో శిక్షణనిచ్చి సక్రమంగా వేతనాలిస్తూ ఆదివారం జీతంతో కూడిన సెలవునిచ్చి పని చేయించిన వీణం వీరన్న నిండు గోదావరికి నిలువెత్తు సేవకుడు. ఈయన బెంగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి 1840 నాటికి రాజమండ్రికి వచ్చి నీటిపారుదల శాఖలో ఉద్యోగిగా చేరారు. 4 ఏళ్లకు అంటే 1844 సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన కాటన్ దొరకు సహాయంగా వీరన్నను నియమించారు. 1847 ఆనకట్ట నిర్మాణం మొదలైంది. నాటికి వీరన్న వయసు 53 ఏళ్లు. ఆనకట్ట నిర్మాణానికి పనిచేయడానికి గోదావరి జిల్లాల నుంచి శ్రామికులు ముందుకు రాలేదు. ఆ పరిస్థితుల్లో వీరన్న ఒడిస్సా, బెంగాల్ రాష్ట్రాల నుంచి వందలాది మందిని తీసుకువచ్చి మంచి వేతనంతో పని చేయించారు. శ్రామికులందరికీ తాత్కాలిక నివాసాలు ఏర్పరచి కనీస వసతులు కల్పించి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. 10,000 మందితో 5 ఏళ్లపాటు సాగిన నిర్మాణంలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకుండా నిర్మాణం పూర్తి అయిందంటే అడుగడుగునా ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో తెలుస్తుంది. నిర్మాణం జరుగుతున్నప్పుడు మధ్యలో కాటన్ దొర అనారోగ్యం కారణంగా లండన్, ఆస్ట్రేలియాలకు వెళ్లినప్పుడు ఆనకట్ట నిర్మాణానికి ఎటువంటి అంతరాయం కలగనివ్వకుండా సమర్థవంతంగా పనిచేయించారు వీరన్న. మార్చి 1852 31వ తేదీకి నిర్మాణం పూర్తయింది. విక్టోరియా రాణికి నివేదిక పంపిన తన డైరీలో కాటన్, వీరన్న అనే మంచి వ్యక్తి నాకు లభించకపోయి ఉంటే నేను అనుకున్నట్లుగా ఇంత వేగంగా ఆనకట్ట పూర్తి చేయలేకపోయేవాడిని. వారికి నేను జన్మతః రుణపడి ఉంటాను. సర్ అర్థర్ కాటన్ తన డైరీలో వీరన్నను ప్రశంసిస్తూ రాసుకున్నారు. వీరన్న శ్రమకు ప్రతిఫలంగా మెర్నిపాడు గ్రామ శిస్తును ఆయన తర్వాత వారసులకు అందేటట్లు ఈస్టిండియా ఆదేశాలు జారీ చేసింది. 1860 లలో మద్రాసు ప్రెసిడెన్సీ కాటన్ దొరతో పాటు వీరన్నను కూడా రాయ్ బహదూర్ బిరుదుతో గౌరవించింది. ఇది రాజబహదూర్ కంటే పెద్ద పురస్కారం. వీరన్నకు గోదావరి ఆనకట్ట అంటే ఎంత మమకారం అంటే, ఆనకట్ట నిర్మాణం పూర్తయిన తర్వాత 15 ఏళ్ల వరకు ఆయన గోదావరి హెడ్లాక్ వద్ద క్వార్టర్స్లోనే ఎక్కువ సమయం గడిపేవారు. అధిక శ్రమ, ఎండల తాకిడితో పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి ఆయన అక్టోబర్ 1867 12వ తేదీన మరణించారు. ఆయన అంతిమ కోరిక మేరకు నేటి ధవళేశ్వరం హెడ్లాక్ ప్రాంతంలోనే దహన సంస్కారాలు నిర్వహించారు. ఆయన అంతిమ సంస్కారం నిర్వహించిన చోట రాతి గోడకు ఆయన పేరును ఇంగ్లీష్లో చెక్కి గౌరవించింది బ్రిటిష్ ప్రభుత్వం. పిల్లల పాఠ్య పుస్తకాల్లో గోదావరి ఆనకట్ట, సర్ అర్థర్ కాటన్ పాఠంలో వీణం వీరన్నను కూడా ప్రస్తావించడం ఎంతైనా అవశ్యం. కాటన్ పేరుతో కాటన్పేట ఉన్నట్లే వీరన్న నివసించిన వీధికి వీరన్న వీధి అని నామకరణం చేస్తే వీరన్నను సముచితంగా గౌరవించినట్లవుతుంది. నాటి గోదావరి జిల్లా అసోసియేషన్ వారు కాటన్కు గోదావరి డెల్టా పితామహు ఎడ్ అని నామకరణం చేశారు. ఆయన పేరిట ఒక టౌన్ హాలు నిర్మించి తమ కృతజ్ఞత చూపారు. రిటైర్ అయిన తరువాత 1863 మరొక్కసారి కాటన్ ఇండియా వచ్చి వెళ్లాడు. 1803 జన్మించిన కాటన్ 1899 జూలై 24న చనిపోయాడు. భారతదేశ బంధువుగా చిరస్మరణీయుడైన కాటన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా గోదావరివాసులకు బంగారు పంటల్ని ఇచ్చిన వ్యక్తిగా చరిత్రకెక్కాడు. ప్రజల దీనావస్థ కళ్లారా చూచి తెలుపు నలుపు అనే రంగు భేదం లేకుండా మానవతా దృక్పథంతో ఆచరణకు ఉపక్రమించిన మానవతావాది కాటన్. అందుకనే ఆయన నాటికి నేటికి ఆదర్శప్రాయుడు. ప్రతిఫలం ఆశించకుండా మంచి చేస్తే ఏ ప్రాంతం వారినైనా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అనడానికి కాటన్ జీవితమే గొప్ప ఉదాహరణ.